తెనాలి పట్టణంలో హనుమత్ జయంతోత్సవాలు వైభవంగా జరిగాయి. స్థానిక షరాఫ్ బజార్లో వెంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ హనుమత్ జయంతి మహోత్సవంతో పాటు 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ ఉత్సవాలు జరిగాయి. స్థానిక శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో 17వ వార్షిక లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం పంచామృత స్నపన విశేష అర్చనలు జరిగాయి. సాయంత్రం విశ్వక్సేన పూజ, లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష పూజలు, హోమాలు జరుగుతాయని తెలిపారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం నేతృత్వంలో ప్రతిరోజు జరిగే 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణంలో 108 సార్లు చాలీసా పారాయణం చేసిన భక్తులకు ఆలయ ప్రాంగణంలో స్వామివారి అన్నప్రసాదాన్ని అందజేయటం జరుగుతుందని వివరించారు. పారాయణలో పాల్గొనే భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వంశపారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, ముడిపల్లి చంద్రశేఖర్, గాజుల రాజేంద్ర ప్రసాద్, వెంకటేష్, మద్దు హరీష్, పలువురు సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో వేయించేసినటువంటి సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి మహోత్సవంలో భాగంగా ఈ రోజున శ్రీ స్వామివారికి విశేష అభిషేకములు మరియు ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి. అదేవిధంగా ఈరోజు పండుగ సందర్భంగా భక్తులందరూ కూడా విరివిగా దేవాలయానికి వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. వీరందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నాము. అదేవిధంగా ఈ రోజు నుంచి 31వ తారీఖు 1వ తారీఖు పూర్ణాహితితో విశేషమైన పూజా ప్రతిరోజు వివిధ ఫల పుష్పములతో స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సింది. 8 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం పూట స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు జరుగుతాయి. సామూహికంగా సింధూరార్చన కార్యక్రమం జరుగుతుంది. 30వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణం, 31వ తేదీన శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణోత్సవాలతో పాటు 1వ తేదీన పూర్ణాహుతి, ముంజల సేవ కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసిన భక్తులు ఆలయ ప్రాంగణంలోనే శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన ఆధ్వర్యంలో భోజన వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఇక చాలీసా పారాయణ కార్యక్రమంలో విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.